హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెళ్ళిళ్ళ స్పెషల్ గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి గ్రీన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీనికోసం ఒక గిన్నెను పెట్టుకొని ఫస్ట్ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 10-12 పచ్చిమిరపకాయలని తీసుకొని ఆయిల్లో వేపుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోవాలి. అలాగే గ్రేవీ కొంచెం చిక్కగా రావడానికి ఒక 10 బాదం పప్పులు, 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసుకొని ఇలా ఈ విధంగా బాగా వేపుకోవాలి ఆయిల్లో. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకొని బాగా వేపుకోవాలి. ఇలా మనం వేపుకోవడం వల్ల మనం చేసుకునే గ్రేవీ దీని నుంచే వస్తుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేపుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక స్పూను పెరుగు వేసుకొని తర్వాత మనం 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఆ కేజీ చికెన్లో మనం చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఒక అర్ధగంట లేదా 1 అవర్ దాకా బయట లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల మనం చేసిన పేస్ట్ ముక్కకు పట్టుకొని టేస్ట్ బాగా వస్తుంది. ఇలా పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం హోల్ గరం మసాలా కొంచెం తీసుకొని మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. మనం మసాలా వేసుకున్నాం కదా, మసాలాలను కూడా ఆయిల్లో కలిసేట్టుగా ఉల్లిపాయలతో పాటు మంచిగా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్లో నుంచి నీరంతా బయటికి వచ్చేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేసి చికెన్ అంతా మంచిగా ఆయిల్ బాగా పైకి తేలుతుంది. వాటర్ బయటికి వచ్చేసిన తర్వాత ఇలా మనం ఎంత వీలైతే అంత మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న చికెన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ బయటికి రావడానికి ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇట్లా పైకి వచ్చి ఉడుకుతూ ఉంటుంది. ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు మనం మూత తీసుకొని ఒకసారి ఇలా మంచిగా బాగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత గ్రేవీ టేస్ట్గా వస్తుంది. మనం ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా కూడా ఉంటుంది మనం చేసుకునే కర్రీ. అలాగే ఇప్పుడు గ్రేవీ కోసం వేడి చేసిన నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. మనం కూల్ వాటర్ పోసుకుంటే మనకి టేస్ట్ అనేది పోతుంది కర్రీకి. అందుకే మనం వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్ చూసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను కారం ఎందుకు వేసుకున్నానంటే మనం వేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కారం సరిపోలేదు. అందుకే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత మొత్తం ఇలా ఉడకడానికి మనం మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలి చికెన్ మంచిగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి మొత్తం ఆయిల్ ఎలా పైకి తేలిందో, అంటే ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయినట్టే. మళ్ళీ ఒకసారి ఇలా మెల్లిగా కలుపుకోవాలి. మనం త్వరగా కలిపేస్తే మనకు ముక్కలన్నీ విరిగిపోతుంది కాబట్టి
మనం మెల్లిగా కలుపుకోవాలి. చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు మనం చేసుకునే చికెన్కి పట్టుకునేంతగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కలుపుకుంటూ టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మనకు సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకోవాలి. సాల్ట్ అలాగే కారం కూడా అడ్జస్ట్ అయిందో లేదో చూసుకోవాలి. నేను చూశాను, మంచిగా సరిపోయింది కారం, ఉప్పు. చూడండి, ఇలా కర్రీ మొత్తం ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటే కూర గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఎంతో రుచికరమైన గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదూ. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నేను చేసిన కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.